ఇక డీటెయిల్ చూస్తే రాష్ట్రంలో అంగన్వాడీ కార్యకర్తలు హెల్పర్ల సమ్మె విరమించారు. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఐసీడీఎస్ అధికారుల సమక్షంలో అంగన్వాడీల డిమాండ్లపై అర్ధరాత్రి సుదీర్ఘంగా చర్చించారు. ప్రభుత్వంతో జరిపిన చర్చలు ఫలించడంతో నేటి నుంచి యథావిధిగా విధుల్లోకి వెళ్లనున్నారు. అంగన్వాడీల విషయంలో ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరిస్తోందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. సమ్మెలో భాగంగా అంగన్వాడీలు పెట్టిన 11 డిమాండ్లలో 10 అంగీకరించడంతో పాటు చాలా వాటిని అమలు చేసేందుకు కార్యాచరణ చేపట్టామని తెలిపారు. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఐసీడీఎస్ అధికారుల సమక్షంలో అంగన్వాడీల డిమాండ్లపై అర్ధరాత్రి వరకు సుదీర్ఘంగా చర్చించారు. ప్రభుత్వంతో జరిపిన చర్చలు ఫలించడంతో నేటి నుంచి యథావిధిగా విధుల్లోకి వెళ్లనున్నారు. చర్చల అనంతరం మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ సమ్మెలో భాగంగా అంగన్వాడీలు పెట్టిన 11 డిమాండ్లలో 10 అంగీకరించడంతో పాటు చాలా వాటిని అమలు చేసేందుకు కార్యాచరణ చేపట్టామని చెప్పారు. ముఖ్యమైన వేతనాల పెంపుపై ఇటు ప్రభుత్వం అటు అంగన్వాడీ యూనియన్లు పరస్పర అంగీకారంతో నిర్ణయం తీసుకున్నామని అన్నారు. దీనిని జులై నుంచి అమలు చేసే దిశగా పనిచేస్తున్నామని తెలిపారు. అంగన్వాడీల శ్రేయస్సు, సంక్షేమం దృష్ట్యా రిటైర్మెంట్ బెనిఫిట్స్ వర్కర్లకు 50,000 రూపాయల నుంచి ఏకంగా 1.2 లక్షలకు, హెల్పర్లకు 20,000 నుంచి 60,000కు పెంచుతున్నామని అన్నారు. అందరి ఉద్యోగుల మాదిరిగానే పదవీ విరమణ వయసు 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు, ప్రమోషన్ల కోసం వయో పరిమితి 45 ఏళ్ల నుంచి 50 ఏళ్లకు పెంచుతున్నామని చెప్పారు. కేంద్ర నిబంధనల ప్రకారం మినీ అంగన్వాడీలను అప్గ్రేడ్ చేస్తామని, అంగన్వాడీల్లో పనిచేస్తూ చనిపోయిన వారికి మట్టి ఖర్చుల కింద 20,000 ఇవ్వాలని నిర్ణయించామన్నారు. కేంద్ర ప్రభుత్వ దృష్టికి గ్రాట్యుటీ అంశం తీసుకువెళ్లి వారిచ్చేది నేరుగా అమలు చేస్తామన్నారు. భవిష్యత్తులో అంగన్వాడీల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కమిటీ నియమిస్తామని హామీ ఇచ్చారు. ముసాయిదా జాబితా కంటే తుది జాబితాలో ఓటర్ల సంఖ్య పెరిగిందని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం తుది ఓటర్ల జాబితా విడుదల చేసినట్లు చెప్పారు. అక్టోబర్ 27న జారీ చేసిన ముసాయిదా జాబితా అనంతరం 5.8 లక్షల మంది ఓటర్లు పెరిగారని పేర్కొన్నారు. యువ ఓటర్లు సైతం 5 లక్షల మేర పెరిగారని వెల్లడించారు. కొందరు దురుద్దేశపూర్వకంగా ఫారం 6, ఫారం 7 నమోదు చేశారని, అలాంటి వారిపై 70 కేసులు నమోదు చేశామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా సచివాలయంలో నిన్న మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆగస్టు 2023లో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు రాష్ట్రంలో పర్యటించారని, ఆ సమయంలో 2 ప్రధాన సమస్యలు వారి దృష్టికి వచ్చాయన్నారు. తప్పుడు అడ్రస్సు, అసలు చిరునామా లేకుండా ఒకే ఇంట్లో 10 మందికి మించి ఓటర్లు ఉండటం, ఇలా పలు సమస్యలు వారి దృష్టికి వచ్చాయన్నారు. వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టామని, చిరునామా లేకుండా 2.51 లక్షల మంది ఉన్నట్లు గుర్తించామన్నారు. 10 కంటే ఎక్కువ ఓట్లు కలిగిన 1.51 లక్షల ఇళ్లను తనిఖీ చేసి 25 లక్షల మంది ఓటర్లు ఉన్నట్లు గుర్తించామన్నారు. కొన్ని చోట్ల ఒకే చిరునామాతో 700 మందికి పైగా ఉన్నారని, ఈ సమస్యను 98% మేర సరిచేశామన్నారు. కొన్ని అంశాల్లో సాంకేతిక కారణాలతో పూర్తి స్థాయిలో సవరణ చేయలేకపోయామని, 14 లక్షల ఓటర్లకు సంబంధించి రాజకీయ పార్టీలు ఫిర్యాదులు ఇచ్చాయన్నారు. వాటిని పరిశీలించి 5.6 లక్షల ఓట్లను తొలగించామని చెప్పారు. ఓటర్ల జాబితాలో ఫిర్యాదుల అభ్యంతరాలపై సీఈఓ కార్యాలయంలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశామని చెప్పారు. 1.51 లాక్ నుంచి తగ్గి ఈరోజు 3,000 వరకు వచ్చింది. అంటే ఇక్కడ కూడా కొన్ని ఇష్యూల్లో మోడిఫికేషన్ చేయడం వచ్చింది. అంటే పలానా ఆ హౌస్లో దొరకలేదు కానీ వేరే హౌస్లో దొరికారు, అక్కడ ట్రేస్ అయ్యారు. ఆ ట్రేస్ అయిన తర్వాత అది మార్పు చేయాలి. ఒక మార్పు అయితే సెకండ్ చేంజ్ అవ్వడానికి అవకాశం లేదు. కాబట్టి అగైన్ ఆల్మోస్ట్ 98% వరకు మనం డిస్పోజ్ చేయగలిగాము. 2% మిగిలిపోయింది. సో దాట్ ఎనీవే, బికాజ్ అంత డేటా మన దగ్గర ER ఉంది. ఇట్స్ క్లియర్ ఫ్యాక్చువల్ కేసు ఉన్నాయి. కాబట్టి ఈ టెక్నికల్ ఇష్యూ ఈ రోజు వరకు ఉండేది. నెక్స్ట్ డే నుంచి 23rd నుంచి కొత్తగా సైకిల్ ఓపెన్ అవుతుంది. వీల్ రిమూవ్ దాన్ నెక్స్ట్ 10-15 డేస్లో రిమూవ్ చేసేస్తాం. యాక్చువల్లీ ఈ 0 జంక్ ఓటర్స్, 10+ ఓటర్స్ ఈ రోజు ఇష్యూ కాదు. లాస్ట్ ఎలక్షన్లో కూడా ఉండేది, ఇంతకుముందు కూడా ఉండేది. ఫస్ట్ టైం మనం స్పెషల్ క్యాంపెయిన్ ద్వారా ఆల్మోస్ట్ 98-99% వరకు ఈ అన్నిటిని ఎనామలీస్ని కరెక్ట్ చేయడం జరిగింది. పొలిటికల్ పార్టీస్ కూడా చాలా కంప్లైంట్స్ లాస్ట్ 6 months వచ్చినాయి. సో టోటల్ మనకు అంత రికార్డ్ ఉంది. 14 lakh ఓటర్స్ సంబంధించి పొలిటికల్ పార్టీస్, ఆల్ మేజర్ పొలిటికల్ పార్టీస్ వాళ్ళు కంప్లైంట్స్ ఇచ్చినాయి. అంటే ఈ 14 lakh ఓటర్స్ ఐదర్ డెడ్, డూప్లికేట్, షిఫ్టెడ్ ఓటర్స్ ఉన్నాయి. ప్రతి పేరు మీద జిల్లా యంత్రాంగం పూర్తిగా ఎంక్వైరీ చేసిన తర్వాత
దీంట్లో 5.64 lakh ఓటర్స్ ఈ ఇన్ఎలిజిబుల్ కేటగిరీ కింద ఫైనలైజ్ చేయడం జరిగింది. ఈ 5.64 lakh ఓటర్స్ని అందరినీ ఈఆర్ఓ లెవెల్లో, డిఈఓ లెవెల్లో మళ్ళీ ఫామ్ 7 ఫైల్ చేసేసి డిలీట్ చేయడం జరిగింది. స్పందన ద్వారా ప్రజల నుంచి స్వీకరించిన ప్రతి అర్జీకి పరిష్కారం చూపాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు అన్నారు. సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమంలో భాగంగా విజయవాడ కలెక్టరేట్లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో నిన్న స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. స్పందన కార్యక్రమంలో కలెక్టర్ ఢిల్లీరావు, జాయింట్ కలెక్టర్ రాంబాబు, ఆర్ఓ ఎస్వి నాగేశ్వరరావు, డ్వామా పీడీ జె సునీత, హౌసింగ్ పీడీ ఎం రజనీ కుమారి పాల్గొన్నారు. స్పందన ద్వారా 106 ఆర్జీలను స్వీకరించడం జరిగిందని, ఆర్జీలకు శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు తెలిపారు. స్వీకరించిన 106 ఆర్జీల్లో రెవెన్యూ విభాగానికి సంబంధించి అత్యధికంగా 50 ఆర్జీలు ఉన్నాయన్నారు. పోలీసు శాఖకు సంబంధించి 18, ఎంఏయుడి 6, సర్వే సెటిల్మెంట్ 3, కోఆపరేటివ్ 2, హౌసింగ్ 2, సమాచార శాఖ 1, పంచాయతీరాజ్ 4, ఎంప్లాయ్మెంట్ 2, హెల్త్ 3, దేవాదాయ శాఖ 1, విద్య 1, బీసీ వెల్ఫేర్ 1, డిఆర్డీఏ 1, డ్వామా 1, విభిన్న ప్రతిభావంతులు 2, మెయిన్స్ 2, పశుసంవర్ధక 1, విద్యుత్తు 2, పౌర సరఫరాలు 2, కాలుష్య నివారణ 1 ఆర్జీలను స్వీకరించడం జరిగిందన్నారు. ప్రజల సమస్యలకు సంబంధించి ఆర్జీలకు ఆయా శాఖల అధికారులు శాశ్వత పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. నాణ్యమైన బొగ్గు ఉత్పత్తి ద్వారా పోటీ ప్రపంచంలో ముందంజ వేస్తూ అనుకున్న లక్ష్యాలను సాధిస్తున్న సంస్థ కోల్ ఇండియా అని కోల్ ఇండియా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ పోలవరపు మల్లికార్జున ప్రసాద్ అన్నారు. 2023-24 సంవత్సరానికి గాను 780 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకుని అది సాధించేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. రాబోయే 2030 సంవత్సరానికి 100 మిలియన్ టన్నుల బొగ్గు ఆధారిత గ్యాస్ను ఉత్పత్తి చేయడానికి ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. పిబి సిద్ధార్థ కళాశాల వెబినార్ హాల్లో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ విభాగం ఆధ్వర్యంలో నల్ల వజ్రంగా పిలువబడే సహజ వనరు బొగ్గు గనుల నిర్వహణ, ఉత్పాదన శక్తి అనే అంశంపై నిన్న సదస్సు నిర్వహించారు. కోల్ ఇండియా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ పోలవరపు మల్లికార్జున ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కళాశాల డీన్ ప్రొఫెసర్ రాజేష్ సి జంపాలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న సీఎం ప్రసాద్ మాట్లాడుతూ 2023-24 సంవత్సరానికి గాను 780 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకుని అది సాధించేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. రాబోయే 2030 సంవత్సరానికి 100 మిలియన్ టన్నుల బొగ్గు ఆధారిత గ్యాస్ను ఉత్పత్తి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. అదేవిధంగా ప్రైవేటు రంగ సంస్థలకు కూడా ఈ బొగ్గు ఉత్పత్తిలో పాల్గొనే అవకాశాన్ని భారత ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. కోల్ ఇండియా సామాజిక బాధ్యతగా ఈ ఏడాది 680 కోట్లను వివిధ సేవా కార్యక్రమాలకు వెచ్చించినట్లు తెలిపారు. రానున్న 200 సంవత్సరాలకు సరిపడినంత బొగ్గు నిక్షేపాలు మన దేశంలో నిల్వ ఉన్నాయని, అవసరానికి తగినట్లుగా వినియోగిస్తున్నట్లు చెప్పారు. దేశం మొత్తంలో నిల్వలు ఫుల్గా ఉన్నాయి. మొన్నే నేను ఎన్టీపీసీ వాళ్ళతో మాడుతుంటే ఏ ప్లాంట్లో కూడా అసలు 7 రోజుల కన్నా తక్కువ సింగిల్ ప్లాంట్లు లేదు. సో అన్ని చోట్ల ఇప్పుడు బొగ్గు నిల్వలు పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఎక్కడ దేశంలో నిల్వలు కొరత ఉండదు. కొత్త గన్నులు అనేది ఇది కంటిన్యూస్గానే వస్తున్నాయి. అంటే ఆక్షన్ చేస్తుంటాం, కొన్ని చోట్ల మేము టెండర్లు వేస్తాం. కోల్ ఇండియా కూడా కొత్త మైన్లు స్టార్ట్ చేస్తుంటాయి. దాంట్లో ఇప్పుడు ఈ ఫారెస్ట్ క్లియరెన్స్, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్, భూమి సేకరణ ఈ అవంగానే మైన్లు స్టార్ట్ అవుతాయి. ఈ 3-4 తీసుకోవడానికే 3-4 ఏళ్ళు పడతాయి. సో కొత్త మైన్లు కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఇప్పుడు నైవేలి లిగ్నైట్ కంపెనీ ఉంది, అది కొత్త మైన్ తాల్బేరాని మైన్ స్టార్ట్ చేశారు. అట్లాగే ఎన్టీపీసీ 3-4 మైన్లు స్టార్ట్ చేశారు. మా దాంట్లోనే మహానది కోల్ఫీల్డ్లో సిఆర్మల్ ఓపెన్ కాస్ట్ అని ఒరిస్సాలో స్టార్ట్ చేసాం. అట్లాగే సింగరేణికి ఒక గని ఇక్కడ మా ఒరిస్సా వచ్చింది. వాళ్ళు కూడా ఇప్పుడు ఫారెస్ట్ క్లియరెన్స్ ఒకటి ఆగి ఉంది, స్టేజ్ 2. అదవంగానే సింగరేణి మన నైనీ బ్లాక్ అని ఒరిస్సా నుంచి సింగరేణికి బొగ్గు వస్తుంది. సో కొత్త గనులు కూడా స్టార్ట్ అవుతుంది. బొగ్గు నిల్వలు ఉన్నాయి. యుగ యుగాలకు రామచంద్రుడు ఆదర్శమని సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం భారతదేశ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుందని తెలిపారు. భారతదేశమే కాకుండా ప్రపంచమంతా గర్వించేలా కార్యక్రమం జరిగిందని తెలిపారు.
అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టను పురస్కరించుకుని సత్యనారాయణపురంలో పురోహిత సంఘం 33వ డివిజన్ కార్పొరేటర్ శర్వాణిమూర్తి ఆధ్వర్యంలో రామనామ నగర సంకీర్తన కార్యక్రమం శోభాయాత్రను నిన్న నిర్వహించారు. సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, 33వ డివిజన్ కార్పొరేటర్ శర్వాణిమూర్తి భక్తులు శోభాయాత్రలో పాల్గొన్నారు. సత్యనారాయణపురం ఆదిశంకరాచార్య సర్కిల్ నుంచి సీతారామ కళ్యాణ మండపం వరకు శోభాయాత్ర నిర్వహించారు. శ్రీరాముడిని పూజించారు. కళ్యాణ మండపంలో దీపాలు వెలిగించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ఆవిష్కరణ అనేది 500 సంవత్సరాల కల నెరవేరిందని అన్నారు. రామనామ జపంతో ప్రపంచం మారుమోగింది అని తెలిపారు. ప్రధాని మోడీ కృషి పట్టుదలతోనే ఇది సాధ్యమైందని పేర్కొన్నారు. రాముడి ఆశీస్సులతో అందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈరోజు భారతదేశ చరిత్రలో ఒక మైలురాయి శ్రీరాముని విగ్రహ ఆవిష్కరణ. అయోధ్యలో దాదాపుగా 500 సంవత్సరాలుగా కంటున్నటువంటి కలలు, ఆలోచనలు ఈరోజు కార్యరూపం దాల్చాయి. దీనికి ఆ సందర్భంలో విజయవాడ సత్యనాపురంలో ఉన్నటువంటి పురోహిత సంఘం, అలాగే కార్పొరేటరు, వారి క్రిస్టియన్లు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని రామనామం ద్వారా అన్ని సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది అని చెప్పని ఆ రోజుల్లో పెద్దవారు అందరూ కూడా చెప్పేటటువంటి, అలాంటిది ఈ రామనామ జపంతో ఈరోజు అంతా కూడా మారుమోగింది. కార్పొరేటర్ శర్వాణిమూర్తి మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల కల నిజమైన రోజు అని పేర్కొన్నారు. ప్రతి ఇంటిలో రాముడి ప్రతిష్ఠ జరిగినట్లు ప్రజలు భావిస్తున్నారని తెలిపారు. భక్తులు సంతోషంగా దీపాలు వెలిగించారు. ఇక్కడ ప్రతి కుటుంబం కూడా వారి ఇంట్లో రాముడు వారు ఈరోజు ప్రతిష్ట జరిగిందనే భావనతో అందరం కూడా ఒక పండగ వాతావరణంలో ఈరోజు మా శాసనసభ్యుల వారి ఆధ్వర్యంలో ఇక్కడ మేము ఒక శోభాయాత్ర నిర్వహించుకోవడం జరిగింది. మహిళలందరూ కూడా వచ్చి దీపజ్యోతిని వెలిగించి వారి ఆనందాన్ని తెలుపుకుంటూ, అలాగే రాముల వారికి ఈరోజు వాళ్ళందరూ కూడా ఆయన ఆశీస్సులు మా అందరి మీద ఉండాలి, ప్రజలందరూ సంతోషంగా ఉండాలని వారిని కోరుకోవడం జరిగింది. రానున్న రోజుల్లో ఇదే ఆశయంతో స్వామివారిని వేడుకుంటున్నాం. మేమందరం కూడా ప్రజలందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదు. నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ నారెడ్కో 16వ జాతీయ సదస్సు ఫిబ్రవరి 2-3 తేదీల్లో ఢిల్లీలో జరగనున్నట్లు ఆ సంస్థ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు జి చక్రధర్ తెలిపారు. రియల్ ఎస్టేట్ రంగంతో సంబంధం ఉన్న వారందరూ ప్రభుత్వ అధికారులతో సహా ఈ సదస్సులో పాల్గొనున్నట్లు తెలిపారు. నిర్మాణ రంగంలో ఆధునిక ధోరణులు, సాంకేతిక అభివృద్ధిని ఉపయోగించుకునేందుకు ఈ సదస్సు ఒక చక్కని వేదిక అవుతుందని ఆయన పేర్కొన్నారు. నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ నారెడ్కో సర్వసభ్య సమావేశం నిన్న విజయవాడలో జరిగింది. సమావేశంలో నారెడ్కో రాష్ట్ర అధ్యక్షులు జి చక్రధర్రావు, నారెడ్కో రాష్ట్ర జనరల్ సెక్రటరీ సీతారామయ్య, సెంట్రల్ జోన్ ప్రెసిడెంట్ ముక్తేశ్వరరావు, విజయవాడ శాఖ ప్రెసిడెంట్ బి అమర్నాథ్ తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో వారు మాట్లాడుతూ రియల్ ఎస్టేట్ రంగంతో సంబంధం ఉన్న వారందరూ ప్రభుత్వ అధికారులతో సహా ఈ సదస్సులో పాల్గొనున్నట్లు తెలిపారు. నిర్మాణ రంగంలో ఆధునిక ధోరణులు, సాంకేతిక అభివృద్ధిని ఉపయోగించుకునేందుకు ఈ సదస్సు ఒక చక్కని వేదిక అవుతుందని పేర్కొన్నారు. గృహ నిర్మాణం అందరికీ అందుబాటులోకి తేవడం, ఫైనాన్స్ వెసులుబాటు, సాంకేతిక అభివృద్ధిని ఉపయోగించుకోవడం, పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, వీటన్నింటితో పాటు ఇండియా విజన్ 2047 కోసం ఒక ప్రత్యేకమైన సెషన్ నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. నెరెడ్కో 16వ జాతీయ సదస్సు అనేది ఢిల్లీలో ఫిబ్రవరి 2-3 తారీఖుల్లో జరుగుతుంది. నెట్కాన్ 2024 అనేది ఫిబ్రవరి 2-3 తారీఖుల్లో జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి భారతదేశంలో ఉన్నటువంటి 13 రాష్ట్రాల్లో నెరెడ్కో చాప్టర్స్ అనేది ఉన్నాయి. ఈ యొక్క చాప్టర్స్ నుంచి సభ్యులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి హాజరవటం జరుగుతుంది. ఈ యొక్క నెరెడ్కో నాట్కాన్లో ఈ నెరెడ్కో అనేది నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ అనేది అండర్ ఏజెన్సీ ఆఫ్ యూనియన్ హోమ్ అండ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ వారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క నెరెడ్కో అనేది నడవటం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సెంట్రల్ హౌసింగ్ మినిస్టరు, అర్బన్ అఫైర్స్ మినిస్టరు వీరు హాజరవుతున్నారు. అట్లాగే రాష్ట్రంలోని అన్ని రాష్ట్రాల నుంచి కూడాను రేరా చైర్మన్స్, అలాగే ప్రభుత్వ చీఫ్ సెక్రటరీలు, మరి రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్స్ నుంచి, అన్ని డిపార్ట్మెంట్ నుంచి రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించినటువంటి అన్ని రంగాల అన్ని శాఖల నుంచి కూడాను ప్రభుత్వ అధికారులు, అలాగే ఎక్స్పర్ట్స్ అనేది ఈ యొక్క నెట్కాన్కి హాజరవడం జరుగుతుంది.
వన్ టౌన్ కంసాలిపేట ప్రజల గోడు వినిపించుకునే నాదుడు ఎవరూ లేరని జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్ అన్నారు. అధికారులు కూడా ఈ ప్రాంతానికి రావడం లేదన్నారు. సమస్యలు పరిష్కరించడం లేదని ప్రజలు వాపోతున్నారని తెలిపారు. ఇంటింటికి రాబోయే జనసేన టీడీపీ ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా వన్ టౌన్ కంసాలిపేట ప్రాంతంలో 55వ డివిజన్ అధ్యక్షులు సోము గోవింద్ ఆధ్వర్యంలో జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్ పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కంసాలిపేట ప్రాంతంలో సమస్యలు పరిష్కరించడం లేదని ప్రజలు వాపోతున్నారని తెలిపారు. కంసాలిపేటలో మంచినీళ్లు రావడం లేదని, డ్రైనేజీ సమస్య అధ్వానంగా ఉందని, దోమల సమస్య అధికంగా ఉందని ప్రజలు చెబుతున్నారని అన్నారు. ప్రజలకు బీమా పథకం కూడా రావడం లేదన్నారు. జగన్ ప్రభుత్వంలో బీమా ఎత్తివేయడం వల్ల ఆర్థిక భరోసా లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ ప్రభుత్వం ప్రజలకు అనుకూలంగా లేదని తెలిపారు. అసలు కంసాల్పేటని పట్టించుకునేటువంటి నాదులు ఎవరు కూడా లేరు. అదేవిధంగా అధికారులు కూడా ఈ ప్రాంతానికి రావట్లా, సమస్యలు పరిష్కరించట్లేదని కూడా స్థానిక ప్రజలు వాపోతూ ఉన్నారు. ముఖ్యంగా పోస్ట్ ఆఫీస్ సందులో పంపుల్లో నీళ్లు రావట్లేదని, అదేవిధంగా కంసాల్పేట ఎర్రకట్ట డౌన్లో ఉండేటువంటి వీధుల్లో మంచినీటి పంపులు సరిగ్గా లేవని, దోమల బెడద తీవ్రంగా ఉందని, కాలువలు సరిగ్గా పారట్లేదని, అవుట్ఫాల్ డ్రైన్ నీళ్లు అసలు పారకపోవడం వలన ప్రజలకి దోమల బెడద విపరీతం ఎక్కువైంది. అదేవిధంగా విష జ్వరాలు వస్తున్నాయని కూడా ప్రజలు పెద్ద ఎత్తున వాపోతూ ఉన్నారు. మరికొంతమందికి చనిపోయినటువంటి వాళ్ళకి ప్రమాద బీమా కూడా రావట్లా. గత ప్రభుత్వంలో మాకు బీమా ఉండేది, 2 లక్షలు 3 లక్షలు డబ్బులు వచ్చాయి. ఈ జగన్ గారి ప్రభుత్వం వచ్చాక ఆ బీమా పథకాన్ని కూడా ఎత్తేయడం వల్ల మా కనీస ఆర్థిక మద్దతు కూడా జగన్ గారి దగ్గర నుంచి లభించట్లా. ఈ వైసీపీ ప్రభుత్వం అంత చెత్త ప్రభుత్వం మరేది లేదని కూడా ప్రజలు తెలియజేస్తున్నారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేయట్లేదు. మాకు 35 సంవత్సరాలు నిండిపోతే ఇక మేము ప్రభుత్వ ఉద్యోగాలకి అర్హత ఏ విధంగా సాధిస్తాం? ఈ ప్రభుత్వం వాలంటీర్లని అన్ని రకాల పనులకి వినియోగించుకుంటూ కేవలం 5,000 రూపాయలే ఇస్తూ మమ్మల్ని శ్రమ దోపిడీ చేస్తుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి చెప్పండి, వాలంటీర్లు అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే జవాబుదారీతనం లేదు ఈ ప్రభుత్వానికి అన్నారో దానికి మేమందరం ఆయన కృతజ్ఞత తెలియజేస్తున్నాం. వాలంటీర్స్ వ్యవస్థని ఖచ్చితంగా గుర్తించమని చెప్పమని వారు అడిగారు. అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సనాతన ధర్మానికి ప్రతీకగా ఇస్కాన్ జగన్నాథ మందిరం అధ్యక్షులు చక్రధారి దాస్ అభివర్ణించారు. రామ మందిర నిర్మాణం అనేక మంది త్యాగాలతో రూపొందించబడిందని తెలిపారు. మన జీవిత కాలంలో దీనిని చూసే అదృష్టం కలగడం మన మహద్భాగ్యంగా భావించాలని అన్నారు. అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా స్క్రూ బ్రిడ్జి సమీపంలోని ఇస్కాన్ మందిరంలో నిన్న ఘనంగా వేడుకలు నిర్వహించారు. రామాయణ పారాయణం చేసి సంకీర్తనలు ఆలపించారు. సాయంత్రం రామనామం రామబాణం రూపంలో 3,000 దీపాలు వెలిగించారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు. ఈ సందర్భంగా ఇస్కాన్ జగన్నాథ మందిరం అధ్యక్షుడు చక్రధారి దాస్ మాట్లాడుతూ శ్రీరామచంద్రమూర్తి తన 14 ఏళ్ల అరణ్యవాసం తర్వాత రాముడికి అయోధ్య ప్రజలు ఎంతో ప్రేమతో దీపాలతో స్వాగతం పలికారని అన్నారు. ఇప్పుడు 496 సంవత్సరాల తర్వాత శ్రీరాముడు తన ఇంట్లోకి ప్రవేశిస్తున్నందున అతన్ని మరింత వేడుకగా ఆహ్వానించడం జరిగిందన్నారు. భక్తులకు ప్రసాదాన్ని పంపిణీ చేశారు. బలరాం గోవిందదాస్, శ్రీకాంత్ నరసింహదాస్ తదితరులు పాల్గొన్నారు. రాముడి మందిరం లేని ఊరే కాదంటారనమాట. అలాంటి స్వయంగా రాముడి జన్మస్థానంలో ఇన్నేళ్ల పాటు రాముడికి సరిగ్గా సేవ జరగలేదు. కాబట్టి దిస్ ఈజ్ మోస్ట్ గత శతాబ్ద కాలం చూసినట్లయితే, లాస్ట్ 100 years చూసినట్లయితే దిస్ ఇస్ ద హయ్యెస్ట్ ఎప్పుడో అన్నమాట మన యొక్క హిందువులందరికీ. అంతేకాదు ఇది ఫిసి యాక్చువల్గా ఇక్కడ మనం జరిగింది కేవలం రాముడి యొక్క ప్రాణప్రతిష్ఠ మాత్రమే కాదు, వాస్తవం సంపూర్ణ సనాతన ధర్మానికి కూడా ఇది ఒక రకంగా చెప్పాలంటే పునః ప్రాణ ప్రతిష్ఠ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇఫ్ యు సీ మొదట మొఘల్స్ పాలన, తర్వాత బ్రిటిషర్స్ పాలన అని చెప్పి మన సనాతన ధర్మాన్ని నెమ్మది రోజు రోజుకి దాని యొక్క ప్రాచుర్యం ప్రభావం తగ్గుతూ మన హిందువులే మన ధర్మాన్ని దాని గురించి చులకనగా చూడడం మొదలెట్టారు. అలాంటిది ఇప్పుడు ఈరోజు ఈ అకేషన్ ద్వారా ప్రతి ఒక్కరు కూడా, ప్రతి భారతీయుడు కులాలకి మతాలకి అతీతంగా ప్రతి ఒక్కరు కూడా జై శ్రీరామ్ అని చెప్పి అందరూ నామ జపం చేస్తున్నారు. ముందు ఒకసారి మన జై శ్రీరామ్ చెప్పుకోవడానికి, తిలకం పెట్టుకోవడానికి మొహమాట పడేవాళ్ళు, సిగ్గుపడేవాళ్ళు. కానీ ఈరోజు అందరూ కూడా తిలకం పెట్టుకొని జై శ్రీరామ్ అని చెప్పి ప్రతి ఇంట్లో కూడా రాముడి యొక్క జెండా పెడుతున్నారు. సో ఎవ్రీవన్ ఆ యొక్క ప్రైడ్ అని తీసుకొచ్చారు. కాబట్టి దిస్ ఈజ్ ద రినైజెన్స్. అండ్ ఇస్కాన్ చూసినట్లయితే ఇస్కాన్ అన్ని 750 మందిరాల్లో కూడా ఇస్కాన్ ఈ యొక్క ప్రత్యేక కార్యక్రమం చేస్తుంది.
సీఎం జగన్ అసమర్థ పాలనతో రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని టీడీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ నాయకులు అశోక్ కుమార్ అన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక 27 ఎస్సీలకు సంబంధించిన సంక్షేమ పథకాలు రద్దు చేశారని మండిపడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని ఆ పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ నాయకుడు అశోక్ కుమార్ ఇచ్చాపురం నుంచి తిరుపతి వరకు చేపట్టిన పాదయాత్ర నిన్న నగరానికి చేరుకుంది. హనుమాన్ జంక్షన్, గన్నవరం, రామవరపాడు మీదుగా యాత్ర విజయవాడ నగరానికి చేరుకుంది. పాదయాత్రకు అడుగడుగునా స్థానిక టీడీపీ నాయకులు అపూర్వ స్వాగతం పలికారు. అశోక్ కుమార్కు మద్దతుగా పార్టీ శ్రేణులు పాదయాత్రలో పాల్గొన్నారు. బెన్ సర్కిల్ వద్ద టీడీపీ రాష్ట్ర కార్యదర్శి చెన్నుపాటి గాంధీ, కార్పొరేటర్లు ముమ్మనేని ప్రసాద్, దేవినేని అపర్ణ, పొట్లూరి సాయిబాబు, నాయకులు చలసాని రమణ, కొలసాని నాగమణి, మాదాల చిన్నతల్లి, అబ్దుల్ సలాం తదితరులు అశోక్ కుమార్కు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా అశోక్ కుమార్ మాట్లాడుతూ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ను రాజధాని లేని రాష్ట్రంగా మిగిల్చిన ఘనత ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని అన్నారు. నిత్యం నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, మైనారిటీ అంటూ ప్రతి సభలో మాట్లాడే సీఎం ఆ వర్గాలకు ఉపాధి లేకుండా చేశారని మండిపడ్డారు. ఈరోజు దేశంలోనే అత్యధికంగా రేట్లు ఏదన్నా ఉన్నాయంటే, నాణ్యం లేని మద్యం ఉందంటే అది ఒక ఆంధ్రప్రదేశ్ను. ఈ విధంగా ప్రతి నిర్ణయంలో దుందుడుకు నిర్ణయాలు, ఎవరన్నా ఏదన్నా మాట్లాడితే వాళ్ళ ఆస్తుల మీద ధ్వంసం చేయటం, అదేవిధంగా వాళ్ళని మానసికంగా దెబ్బతీయటం, ఇది తప్పితే ఇంకా ఈ ఆంధ్రప్రదేశ్ని ఏ ఒక్కరావు కూడా డెవలప్ చేయలేదు. అదేవిధంగా 2022 డిసెంబర్కి పోలవరం పూర్తి చేస్తానని జగన్మోహన్ రెడ్డి ఏదైతే 68% పూర్తి చేసి చంద్రబాబు నాయుడు గారు ఇంకా పోతే 38% ఈ చేతగాని ముఖ్యమంత్రి చేతి పెడితే కనీసం 1% కూడా పూర్తి చేయలేదు. అదేవిధంగా ఇచ్చిన ఒక్క హామీ కూడా నిలబెట్టుకోకుండా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరు, కనీసం మేము 200 నుంచి 300 మందిని ప్రతిరోజు కలుస్తుంటాము, ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మన రాష్ట్రంలోని పరిస్థితులు చెప్తున్నారు. అందుకని 2024 ఖచ్చితంగా చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేసుకుంటేనే ఈ రాష్ట్రం బాగుపడుతుందని కార్పొరేటర్లు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాలనపై రాష్ట్ర ప్రజలు విసుగు చెందారని పేర్కొన్నారు. అశోక్ కుమార్ చేపట్టిన పాదయాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తోందని తెలిపారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ప్రజల జీవితాలు బాగుపడతాయని పేర్కొన్నారు. నిరుద్యోగులు రోడ్డు మీద పడ్డారు. అదే రకంగా ఎక్కడ చూసినా రవాణా రంగం దగ్గర నుంచి, కార్మిక రంగం దగ్గర నుంచి అందరూ కూడా రోడ్డు మీద పడ్డారు. కాబట్టి మా బతుకులు మారాలంటే చంద్రబాబు గారు రావాలి, యువత ముందుకు రావాలనే ఉద్దేశంతో ఈరోజు ఆయన విజయవాడ తూర్పు నియోజకవర్గంకి వచ్చారు. తూర్పు నియోజకవర్గంలో గద్దే రామ్మోహన్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ కార్పొరేటర్లు, మహిళా సోదరీమణులు అందరం కూడా పెద్ద ఎత్తున ఆయనకి స్వాగతం పలికాము. మేమందరం కూడా తెలుగుదేశం పార్టీకి కష్టపడి పనిచేస్తాము. అదే రకంగా ఇలా పాదయాత్ర చేస్తున్న వీళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాము. అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం సందర్భంగా పున్నమి తోటలోని ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో నిన్న ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచి సీతారామస్వాముల వారికి, ఆంజనేయ స్వామి వారికి విశేష అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేసి హారతులిచ్చారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. సాయంత్రం దేవాలయంలో దీపాలు వెలిగించారు. భక్తుల నోట జై శ్రీరామ్ నామస్మరణతో దేవస్థానం ప్రాంగణమంతా మార్మ్రోగింది. ఆలయ అర్చకులు మాట్లాడుతూ స్వామివారికి అష్టోత్తర శతకలశాభిషేకం, రామతారక హోమం, 1,00,000 తులసి అర్చన కార్యక్రమం నయనానందకంగా జరిపించామని అన్నారు. అయోధ్యలో రామచంద్రమూర్తి యొక్క ప్రాణప్రతిష్ఠ జరుగుతూ ఉన్నటువంటి ఈ శుభ సందర్భంలో మన విజయవాడ పున్నమ తోటలోని ఆంజనేయ స్వామివారి యొక్క దేవస్థానంలో ఉదయం స్వామివారికి చక్కగా అష్టోత్తర శత కలశాభిషేకం కార్యక్రమం అంతా కూడా పూర్తి చేసుకొని, రామతారక హోమం కార్యక్రమం అంతా కూడా జరుపుకొని, స్వామివారికి 1,00,000 తులసి అర్చన, 1,00,000 పూలంగి సేవా కార్యక్రమం అంతా కూడా అంగరంగ వైభవంగా, నయనానందకరంగా, దేదీప్యమానంగా జరిగింది. ఆ తర్వాత స్వామివారి యొక్క అనుగ్రహాన్ని అన్నప్రసాద రూపంలో భక్తులందరికీ కూడా విశేషంగా ఇవ్వటం జరుగుతోంది. ఈరోజు అయోధ్యలో రామచంద్రమూర్తి యొక్క ప్రాణప్రతిష్ఠా కార్యక్రమం సందర్భంగా భక్తులందరికీ కూడా విశేషంగా ఆ సీతాసహితుడైనటువంటి రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణం అనేటువంటిది అందజేయాలని చెప్పేసి కోరుకుంటూ, నాణ్యమైన సేవలను అందిస్తూ ప్రజల ఆధారాభిమానాలను చూరగున్న పద్మజ సుజుకి సంస్థ గన్నవరంలో ఏర్పాటు చేసిన నూతన షోరూంను నిన్న ప్రారంభించారు. విశాలమైన ప్రాంగణంలో ఏర్పాటు చేసిన షోరూంలో సేల్స్, సర్వీస్, వర్క్షాప్, స్పేర్ పార్ట్స్ను అన్ని ఒకే చోట వినియోగదారులకు అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేశారు. వాహనాల కొనుగోలుదారులకు మంచి అనుభూతి కలిగేలా షోరూంను ఏర్పాటు చేసినట్లు వరుణ్ గ్రూప్ చైర్మన్
వి ప్రభు కిషోర్ తెలిపారు. ద్విచక్ర వాహనాల తయారీలో పేరొందిన సుజుకి సంస్థ తమ అధికృత షోరూం పద్మజ సుజుకీని గన్నవరంలో ఏర్పాటు చేసింది. SMIPL సేల్స్ అండ్ ఆఫ్టర్ సేల్స్ ఆపరేషన్ మేనేజర్ ఎం వాతాబే, ఏవీపీ దేవశిష్ హండా, వరుణ్ గ్రూప్ చైర్మన్ వి ప్రభుకిషోర్, మేనేజింగ్ డైరెక్టర్ వి వరుణ్ దేవ్ రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలన చేసి నిన్న ప్రారంభించారు. అనంతరం సుజుకి ద్విచక్ర వాహనాల కొనుగోలుదారులకు వాహనం తాళాలను అందజేశారు. ఈ సందర్భంగా వరుణ్ గ్రూప్ చైర్మన్ వి ప్రభుకిషోర్ మాట్లాడుతూ వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా వాహనాలు తయారు చేస్తున్న సుజుకి సంస్థ ప్రజల ఆదరాభిమానాలను చూరగొందని అన్నారు. గన్నవరంలో పద్మజ సుజుకి షోరూం, వర్క్షాప్, స్పేర్ పార్ట్స్ సౌకర్యం విశాలమైన ప్రాంగణంలో ఏర్పాటు చేశామన్నారు. 5 సర్వీస్ బేలలో రోజుకి 40 ద్విచక్ర వాహనాలు సర్వీసింగ్ చేయవచ్చని చెప్పారు. కొనుగోలుదారులకు మంచి అనుభూతి కలిగేలా షోరూమును ఏర్పాటు చేశామని తెలిపారు. గన్నవరం ప్రజలు ఇచ్చిన ప్రోత్సాహంతో ఇక్కడ ఇంత పెద్ద షోరూమును ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. మన గన్నవరంలో పద్మజ సుజుకి షోరూమ్, వర్క్షాప్, స్పేర్ పార్ట్స్ ఫెసిలిటీ చక్కటి పెద్ద ప్రదేశంలో పెట్టడం వలన చాలా సంతోషంగా ఉంది. ఇంతకుముందు చిన్న దాంట్లో ఉండేవాళ్ళం, ఇప్పుడు అది వరకు ఒక సర్వీస్ బే ఉంటే ఇప్పుడు 5 సర్వీస్ బేలు అయినాయి కస్టమర్స్కి. అంటే సుమారుగా 35-40 వెహికల్స్ రోజు సర్వీసింగ్ చేయొచ్చు స్కూటర్కి ఇక్కడ. ప్లస్ కస్టమర్స్కి కూడా సేల్స్ అప్పుడు కొనుక్కునేటప్పుడు కూడా మంచి అనుభూతి కలిగేలాగా చేశారు. నేషనల్ హైవే మీద చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ గన్నవరం ప్రజలు కస్టమర్లు ఇచ్చిన ప్రోత్సాహంతో ఇంత పెద్ద సదుపాయం కల్పించడానికి. షోరూం మేనేజర్ మాట్లాడుతూ గన్నవరం చుట్టుపక్కల ప్రజలకు సుజుకి షోరూం, వర్క్షాప్, స్పేర్ పార్ట్స్ సర్వీస్ ఫెసిలిటీ ఉపయోగకరంగా ఉంటుందన్నారు. పద్మజ సుజుకి 53వ డీలర్షిప్ కింద దీన్ని ప్రారంభించామని చెప్పారు. కొత్త ద్విచక్ర వాహనాల సేల్స్, ఫైనాన్స్, ఎక్స్చేంజ్ సౌకర్యం, అన్ని రకాల ద్విచక్ర వాహనాలు ఇక్కడ అందుబాటులో ఉంటాయన్నారు. ఈ అవకాశాన్ని గన్నవరం పరిసర ప్రాంతాల ప్రజలు ఉపయోగించుకోవాలని కోరారు. ఇవాళ గన్నవరంలో డీలర్షిప్ కొత్తగా ఓపెన్ చేయడం జరిగింది. గన్నవరం చుట్టుపక్కల ప్రజలకి ఈ పెద్ద డీలర్షిప్, పెద్ద వర్క్షాపు, స్పేర్ పార్ట్స్, సర్వీస్ ఫెసిలిటీ అంతా కూడా చాలా ఉపయోగకరంగా ఉందనుకుంటున్నాం. ఈ పద్మజ సుజుకి 53వ డీలర్షిప్ కింద దీన్ని ఓపెన్ చేస్తున్నాం ఈ రోజున. సో మా దగ్గర కొత్త వెహికల్స్ సేల్స్, ఫైనాన్స్ సౌకర్యం, ఎక్స్చేంజ్ సౌకర్యం, అలాగే మోటార్ సైకిల్స్ రేంజ్, ఫుల్ రేంజ్ ఆఫ్ వెహికల్స్ ఇక్కడ అందుబాటులో ఉంటాయి.